పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఈ ధారావి గురించి చెప్పాల్సొస్తే బాధ అనిపిస్తా ఉంది. ధారావిలో పేదరికాన్ని చూడటానికి ఒక్కొక్క విజిటింగ్‌కి పెట్టుబడిదారులు 15,000 బడ్జెట్ అలాట్‌మెంట్ చేస్తున్నారట. ఈ టూర్ పేరు 'గరీబ్ దర్శన్' అట. కోటేశ్వర్లు అక్కడ పేదరికాన్ని డైరెక్ట్‌గా చూడటం కోసం ఇప్పుడు బడ్జెట్ అలాట్‌మెంట్ చేస్తున్నారు. దీని పేరు 'గరీబ్ దర్శన్' పేరుతోని స్లమ్ ఏరియాలో మురికి వాళ్ళకి సంబంధించి పేదల జీవితాలు ఎలా ఉన్నాయనేది, వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నదనే దాని మీద వీళ్ళు ఫండింగ్ అలాట్‌మెంట్ చేస్తా ఉన్నారు. డబ్బులిచ్చి పేదరికం టూరిజం ప్యాకేజీలేందో అర్థం కాదు. వీళ్ళని జైల్లో పెట్టాలి లంజోడుకుల్ని. పేదరికం ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని, అటు కేంద్ర ప్రభుత్వం గాని, ధారావి అనేది ముంబాయి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతం. భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే అదొక రాష్ట్రం. ధారావిలో ఉన్నటువంటి పేదల యొక్క జీవితాన్ని అధ్యయనం చేయటానికి, వాళ్ళ కష్టాలని చూడటం కోసం 15,000 ప్యాకేజీ పెట్టారట. సిగ్గుండాలి పాలక వర్గాలకి. ఖచ్చితంగా సంబంధించినటువంటి కన్సల్టెన్సీల మీద, సంబంధించినటువంటి సంస్థల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఈ దేశంలో పేదరికం పట్ల సానుభూతి ఉండాలి. ప్రజల పట్ల దయార్థ హృదయం కలిగి ఉండాలి. సో, ఆ విధంగా ముందుకు పోవాలి తప్పితే, పేదరికాన్ని కూడా టూరిజం చేసేటువంటి ఈ మార్కెట్ ఆర్థిక వ్యవస్థని ఖచ్చితంగా సహించేది లేదు. దాన్ని ఖచ్చితంగా గొడ్డలు పెట్టి నరుకుతాం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పేదరికాన్ని చాతనైతే అండదండగా నిలువు. పేదరికాన్ని టూరిజం ప్యాకేజ్ పెట్టి పెట్టుబడిదారులు, కన్సల్టెన్సీ సంస్థలు, గోల్డెన్ స్పూన్ గాళ్ళు వచ్చి దాన్ని ఇదిగా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీకు తగిన శాస్తి జరిగిద్దనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. కబడ్దార్ బిడ్డలారా, ఖచ్చితంగా దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందనేది హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్, అయితే ఈడీ అయితే ఈడీ, లేకపోతే ప్రభుత్వ శాఖ అయితే ప్రభుత్వ శాఖ, టూరిజం శాఖ అయితే టూరిజం శాఖ ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా సంబంధించినటువంటి శాఖల మీద ఖచ్చితంగా మీరు బా ఖచ్చితంగా జీవితకాలం చాలా కాలం యాది ఉంటుంది మీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. సో, అందుకోసం పేదల జోలికి చాతనైతే సాయం చేయండి. విద్య, వైద్యం, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూ సంస్కరణలు, సమాన అవకాశాల సమాజం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వీటితోని ప్రజల్ని అభివృద్ధి చేయాలి తప్పితే, అక్కడ టూరిజం ప్యాకేజీలు పెట్టి గోల్డెన్ స్పూన్ గాళ్ళని, పెట్టుబడిదారులు వాళ్ళని, కన్సల్టెన్సీలు, పెట్టుబడిదారులు 15,000 ఇచ్చి పేదరికాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారు. అది టూరిజమా? టూరిజం ప్లేస్లకు సంబంధించి భారతదేశంలో ప్రపంచంలో టూరిస్ట్ ప్లేసులు లేవా? పేదరికాన్ని చూసి ఆనందించడం అది శాడిస్టు. పిచ్చి హాస్పిటల్లో ఉండాల్సినటువంటి ఆ సంస్థలు, ఆ పెట్టుబడిదారి సంస్థలు, ఆ కన్సల్టెన్సీలు ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో, లేకపోతే మా ఖమ్మం పిచ్చి హాస్పిటల్ వార్డులో వేస్తాము, ఫ్రీగా జాయిన్ చేపిస్తాము, రండి. ఖచ్చితంగా సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మానవ హక్కుల సంఘాలు వాళ్ళు కానీ ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్ కావాలి. ముఖ్యంగా ఎన్‌జీఓస్, స్వచ్ఛంద సంస్థలు కూడా దీన్ని భుజానేసుకొని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు దీన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది. తగిన బుద్ధి వచ్చేలా చేస్తామనేది ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ, పేదరికానికి సంబంధించి రేషన్ కార్డు ఇప్పియండి, ఆధార్ కార్డు ఇప్పియండి, ఉండటానికి ఇల్లు ఇప్పించండి, వాళ్ళకి ఉపాధి మార్గవేతనం చూపించండి. అది తప్పితే పేదరికాన్ని టూరిజం లాగా, అదే ఒక పర్యాటక ఈవెంట్ లాగా చేసేటువంటి ఈ యొక్క ఆధునిక మానవ వింత పోకడల్ని ఖచ్చితంగా ఎండగడతాం. ఖచ్చితంగా దాన్ని గొడ్డలితో మర్రి చెట్టు నరికినట్టుగా నరికి రంపంతోని, కరెంటు రంపంతోని మర్రి చెట్టుని, రావి చెట్టుని కోసినట్టుగా కోసి ఖచ్చితంగా తగలబెడతాం. ఖచ్చితంగా పేదరికాన్ని పట్ల సానుభూతి ఉంటే సానుభూతి వ్యక్తం చేయండి. సో, నాకు తెలిసి హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ, ఇది రంజాన్ మాసం, ముస్లిం పేదలందరికీ సాయం చేస్తారు. క్రిస్టియన్ మతం బైబిల్ కూడా దశమ భాగం అందరికీ పేదలకు పంచుతా ఉంది. హిందూ మతం కూడా టీటీడీ దగ్గర నుంచి భద్రాద్రి రామాల విధంగా అన్నదానం చేస్తారు, పేదలను ఆదుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ వింత పోకడలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా బలిసినటువంటి పెట్టుబడిదారులు, కన్సల్టెన్సీ సంస్థల్ని సంగతి చూస్తామనేది హెచ్చరిస్తూ, మళ్ళీ ఇది రిపీట్ అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. పేదరికం బహుముఖమైంది. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, అదేవిధంగా సమాన అవకాశాల సమాజం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సామాజిక న్యాయం, సమయానికి సమాన వేతనం, ఈ విధంగా మా ఎజెండాను అమలు చేసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాలక వర్గాలు 79 సంవత్సరాలైనా కూడా పేద ప్రజల పట్ల వారు సాధించింది ఇది తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో ఆ 10 కులాలు, కేంద్రంలో ఆ 40-50 కులాలు పరిపాలన చేస్తూ కింది వర్గాలకి అధికారం రాకుండా, సంపద పంపిణీ లేకుండా ఇట్లా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ భారతదేశంలో 40 నుంచి 60 కోట్ల మంది పేదలు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. జీడీపీకి సంబంధించి కూడా పెద్ద ఇది లేదు. కోటీశ్వరుల, ధనవంతుల ఆదాయాన్ని, పేదల ఆదాయాన్ని అగ్రిగేట్ చేసి
అది భారతదేశం అభివృద్ధి చెందినట్టుగా చూపిస్తా ఉన్నారు. అది నిజమైన అభివృద్ధి కాదు. ఈ దేశంలో చివరి నిరుపేద ఆదివాసీగూడెం, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, అట్టడుగు వర్గాల కాలనీల్లో ఉన్నటువంటి పేదల యొక్క నిజ జీవితాల్లో ఆదాయం నిండి, అందరి జీవితాల్లో వెలుగులు నిండి, చీకటి నుంచి బయటకొచ్చినాడే ఈ దేశం సంపూర్ణాభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, సంతులిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌గా భావిస్తాం. ఆ వైపుకి అడుగులు పడాలి. గాఢ నగరాలు చేస్తే సంబంధించినటువంటి శాఖలు, సంబంధించినటువంటి టూరిజం శాఖ, కన్సల్టెన్సీలు, పెట్టుబడిదారులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. బిడ్డలారా ఖబర్దార్. సో, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.